డియర్ ఫ్రెండ్స్, మీరు గమనిస్తున్నారో లేదో గత కొద్ది రోజులుగా ఈ వెస్టర్న్ మీడియాలో చాలామంది మిత్రులు మీకు ఈ ఫారిన్ పత్రికలు చదివే అలవాటు ఉంటుంది. ఇందులో ఎకనామిస్ట్ అని ఒక ప్రముఖ పత్రిక, వాళ్ళు ఒక విచిత్రమైన కథనాన్ని వినిపిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే భారత్లో ఒక పెక్యూలియర్ స్టెబిలిటీ అనేది కనిపిస్తుంది. అసలు ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు మీరు పాకిస్తాన్తో కైనెటిక్ వార్ చేస్తున్నారు, అమెరికాతో ట్రేడ్ వార్. సో ఇంత చేసినా కూడా మీరు ఎక్కడా నష్టపోవడం లేదు, మీరు ఎక్కడ తగ్గడం లేదు, ఎక్కడ ఆగడం లేదు. ఇది ఎలా కుదురుతుంది? సో బీబీసీ ఏమంటుంది, ఈ జనరేషన్ నెక్స్ట్ వీళ్ళు రోడ్ల మీదకి రారు, ఎటువంటి ర్యాలీసు నిర్వహించరు, ప్రొటెస్టులు చెయ్యరు, వీళ్ళు ప్రభుత్వముతోనే సపోర్టుగా ఎలా ఉంటారు? ఇది ఎలా జరుగుతుంది? అసలు భారత్లో ఇలాంటి ఒక విచిత్రము ఎందుకు జరుగుతుంది? దీన్నే పెక్యూలియర్ స్టెబిలిటీ అని చెప్పి మాట్లాడుతున్నారు. సో మొదలుపెట్టిన వెంటనే ఆర్టికల్ మొదలుపెట్టిన వెంటనే ఫస్ట్ వీళ్ళు నేపాల్ అంటారు. నేపాల్లో రాచరిక పాలన టైపులో ఇవాళ ప్రభుత్వం అంటే విఐపీలు, సెలబ్రిటీలు, ఈ రాజకీయ నాయకులు విలాసవంతమైన జీవితం, కానీ ప్రజలు మాత్రం, కామన్ మ్యాన్ మాత్రం ఇవాళ కూడా కటిక పేదరికములో మగ్గుతున్నాడు. సో కాబట్టి వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు కదా. ఇంకా చెప్పాలంటే మా రాజుగారు వస్తే మమ్మల్ని బాగా చూసుకుంటారు అని చెప్పి అక్కడ ఆ దేశంలో ఇలాంటి ఒక ర్యాలీ నిర్వహించడం కూడా, మళ్ళీ ప్రభుత్వం తిరగబడ్డము, కాల్పులు, హింస అంతా చూస్తున్నాం కదా. అదే మీరు శ్రీలంకను చూశారు అనుకోండి, రాజపక్షను వాళ్ళు దేశం నుంచే తరిమి వేశారు. అంటే ప్రెసిడెంట్ ప్యాలెస్లోకి ప్రజలు వెళ్ళి నువ్వు ఇంత విలాసవంతంగా ఉంటావా, మాకేమో ధరలు ఒక టీ తాగడానికి కూడా కుదరడం లేదు, అలాంటి పరిస్థితిని సృష్టించి ఇవాళ నువ్వు ఇంత లగ్జూరియస్ లైఫ్, ఒక లగ్జూరియస్ లైఫ్లో నువ్వు ఉంటావా? కుదరదు. సో తరిమి వేశారు. ఇక బంగ్లాదేశ్లో అయితే ఏకంగా వాళ్ళ ప్రధానమంత్రి షేక్ హసీనా అనే ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ తరిమి వేశారు కదా. సో ప్రస్తుతం ఆవిడ భారత్లో ఉన్నారు. మరి ఇదే పరిస్థితే పాకిస్తాన్లో తెల్లారితే ఎక్కడో ఒక దగ్గర అతిపెద్ద ర్యాలీలు, గొడవలు, గందరగోళాలు, పేలుళ్ళు, ఇలాగే కదా. అంతే సౌత్ ఏషియా మొత్తం కూడా మీరు చూసారు అనుకోండి, మీకు ఇలాగ యువకులు రోడ్ల మీదకి వచ్చి పెద్ద నిరసనలు తెలపడం. మరి ఇదే మీరు భారత్లో చూశారు అనుకోండి, ఎక్కడా ఇలాంటి దృశ్యాలు మీకు కనిపించవు కదా. మరి ఏంటి ఈ మాయ? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా వాళ్ళు ఎలా చెప్తున్నారు అంటే, డొనాల్డ్ ట్రంప్ వచ్చిన ఒక సంవత్సరములోనే మొన్న 70 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఈ ట్రంప్ మాకు వద్దు, ఏంటి 1 ఇయర్లోనే అమెరికా లాంటి ఒక అగ్రరాజ్యము, అక్కడ కూడా ప్రజలు తృప్తికరమైన జీవితాన్ని జీవించడం లేదు, కాబట్టి మాకు వద్దు, ఈ పాలన వద్దు అని చెప్పి, వీ డోంట్ వాంట్ కింగ్స్ అని చెప్పి వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నారు. మరి అదే మీరు ఫ్రాన్స్ లాంటి దేశాన్ని తీసుకున్నారు అనుకోండి, ప్రతి 6 నెలలకి ఒక ప్రధానమంత్రి మారిపోవడం, ప్రజలు మళ్ళీ ర్యాలీలు. మీకు యూకేలో చూసారనుకోండి, ఏకంగా 150,000 మంది ఇదా ప్రభుత్వము, ఇదా పాలన, లేదు రిఫార్మ్స్ కావాలి, ఇలాగ యూకే అనబడే దేశము ముందుకు వెళ్ళదు, మా భవిష్యత్ అంతా అంధకారంగా ఉంది, వద్దు అంటే ప్రపంచ స్థాయిలో మీరు చూశారు అనుకోండి, ప్రతి ఒక్క దేశము కూడా వాళ్ళ ప్రజల ప్రొటెస్ట్లు, వాళ్ళు రోడ్ల మీదకి రావడము, పెద్ద ర్యాలీలు, గొడవలు, ఇవన్నీ మీరు క్లియర్గా మన వీడియోస్లోనే ఎన్నోసార్లు మాట్లాడాం. మరి భారత్ అన్నప్పుడు ఇలాంటివి ఎందుకు ఉండవు? మీకు కనిపించదు కదా. ఇప్పుడు మనము పంజాబ్ రైతుల ర్యాలీ ఢిల్లీలో చూసాం. సో పెద్ద లెవెల్లో వాళ్ళు ప్రొటెస్టులు చేశారు. ఎందుకు? కెనడా వైపు నుంచి కుట్ర, కెనడా వాళ్ళు ఇచ్చిన ఫండింగ్, ఆ ఫండింగ్ అంటే జస్టిన్ ట్రూడో ఓపెన్గా చెప్తున్నాడు, మేము పంజాబ్ రైతులతో ఉన్నాము, వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళతాము, ఈ భారత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము, ఇన్ని అతను మాట్లాడాడు. ఆఖరికి ఏమైంది? కెనడా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, జస్టిన్ ట్రూడో రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఇవాళ కొత్త ప్రభుత్వము, చాలా పెద్ద సమస్యల్లో కెనడా అనబడే దేశం ఉంది. సో మీరు చూసారనుకోండి, ప్రపంచ స్థాయిలో ప్రతి ఒక్క దేశం అంటే భారత్ను ఎదిరిస్తే మనం ఏం చేస్తాం? కామ్గా ఉంటాం.
ఇప్పుడు అమెరికాలో ఇంతంత పెద్ద గొడవలు జరుగుతున్నప్పుడు మన భారతీయులు గుంపులుగా ర్యాలీలు చేపట్టారా? మన జనరేషన్ నెక్స్ట్ జెండాలు పట్టుకొని రోడ్ల మీద కనిపించారు. ఒక న్యూయార్క్ అనండి, బాస్టన్ అనండి, న్యూ జెర్సీ, ఎక్కడైనా మీరు చూసారా? చూడలేదు కదా. శశి థరూర్ కూడా ఇదే అన్నారు. మన మీద ఇంత అన్యాయాన్ని, ఇంతలాంటి దారుణాలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్, అతనిని నిలదీసే ధైర్యము మీకు లేదా? ఎన్ఆర్ఐలారా రోడ్ల మీదకి రండి అంటే అప్పుడు కూడా ఎవరు రాలేదు. ఏంటి ఒక ధైర్యం, ఒక ధీమా, ఏముందిలే ఫైనల్గా మీరే సరెండర్ అవుతారు. సరిగ్గా అదే జరుగుతుంది కదా. ఈ మ్యాజిక్ ఎలాగా, ఈ మాయ ఎలా మనం సృష్టించగలుగుతున్నాము? ఈ స్టెబిలిటీ అనేది ఎలా మనకు వచ్చింది? ఇది ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మీకు 2013లో మార్గన్ స్టాన్లీ లాంటి సంస్థలు భారత్ను టోటల్గా నెగటివ్ ప్రొఫైల్లో పెట్టారండి. ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ త్వరలోనే కుప్ప కూలిపోతుంది అన్నారు. మరి రావడము బ్యాడ్ లోన్స్ అనేవి వెళ్ళిపోయాయి. సడన్గా డిజిటల్ రెవల్యూషన్ అన్నారు, యూపీఐస్ అన్నారు, మీకు బ్యాంకింగ్ వ్యవస్థను క్లీనప్ చేసేసారు. చేసేసి ఈరోజు ఏమిటి, భారత్ యొక్క ఎకానమీ జీడిపి చూసారనుకోండి, ఎప్పుడూ కూడా 6% 8% మధ్యే మీకు ప్రతి సంవత్సరం కూడా ఇదే ట్రెండ్. మరి అగ్రరాజ్యాలు అని చెప్పుకునే అమెరికా ప్రతి సంవత్సరం బిలో 2%. అంటే మీరు ఎటువంటి పర్ఫార్మెన్స్ కనబరచడం లేదు. మీ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి, కానీ మీరేమంటారు, మేమే నంబర్ 1 ఎకానమీ చెప్పుకుంటారు కదా. ఈరోజు వార్తలు ఏమిటండి, చైనాలో ఏం జరుగుతుందని 9 ట్రిలియన్ స్కామ్ అని అంటున్నారు. అంటే 9 ట్రిలియన్ వాళ్ళ జీడిపి నుంచి తీసేయండి. భారత్ యొక్క పొజిషన్ ఏంటో ఆలోచించండి. ఎవరైతే నిజాలను బయట పెడుతున్నారో కొంతమంది బ్యాంకర్స్, మా బ్యాంకులంతా దివాలా తీసేసినట్టుగా ప్రజలకు మేము తిరిగి డబ్బులు ఇవ్వలేము అన్న నిజాలు చెప్తే ఇవాళ వీళ్ళందరూ మాయమైపోయారండి. ఇంటికి వెళ్ళిన బ్యాంకర్ తర్వాత ఏమైపోయాడో నోబడీ నోస్. కమ్యూనిస్ట్ దేశాలు కదా. సో ఇలాగ వాళ్ళు ఎన్నో అబద్ధాలను ప్రచారం చేసి ఇంకా కూడా మేమే స్లాట్ 2లో ఉన్నాము, జీడిపిలో చాలా హయ్యెస్ట్ లెవెల్లో ఉన్నాము. చైనా వాడు చెప్తున్నాడు. నేను మిమ్మల్ని ఇదే అడుగుతున్నాను, అమెరికా నిజమైన ఎకనామిక్ పవరా? చైనా వాడు నంబర్ 2 పొజిషన్లో ఉన్నాడా? ఈ అబద్ధాలను ఇన్నేళ్ల పాటు వీళ్ళు ఇలాగా ప్రచారం చేసుకుంటూనే వచ్చారు. ప్రపంచము కూడా నమ్ముతుంది. మరి అసలు సిసలైన జీడిపి ఎవరిది? ఎవరు నిజంగా ఎమర్జింగ్ ఎకానమీ? ఎవరి యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? సో మనం ఆలోచించాలి. కానీ ఇక్కడ ఈ వెస్టర్న్ మీడియా ఏడుపు ఏమిటంటే, ఇంత పెద్ద దేశము, 140 కోట్ల పాపులేషన్, ఎన్నో మతాలు, ఎన్నో జాతులు, ఎక్కడా ఎవరు కలవరు, అయినా కూడా ఈ జనరేషన్ నెక్స్ట్ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్లు ఎందుకు తెలపరు? అసలు వాళ్ళకి ఆలోచనే ఎందుకు రాదు అంటే దీనికి ఒకే జవాబు భారత్ వైపు నుంచి ఏమిటి అంటే, మా యువతకు మా దేశం మీద నమ్మకము ఉంది, మా భవిష్యత్తు బాగుంటుంది, ఉజ్వలంగా ఉంటుందని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టే వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. పనులు మానేసి రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేయడము, హింసకు పాల్పడడం అవసరమే లేదు మాకు. మా భారత్పై ఎప్పటిలాగే మాకు నమ్మకం ఉంది, స్టేబుల్గా ఉంటుంది, ఎక్కడా కూడా మా ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయే అవకాశము లేదు. మేము నిలబడతాము, పోరాడతాము, మేము గెలుస్తాము. ఈ పెక్యూలియర్ స్టెబిలిటీ అంటున్నాం చూసారా, అక్కడ కూడా ఇదే భారత్ యొక్క బలమా? కాబట్టే వీళ్ళు చెక్కు చెదరకుండా వాళ్ళు ఏం చెయ్యాలో అదే చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళని ఎదిరించే దేశాలంతా కూడా ఇలా కుప్ప కూలిపోతున్నారు. మరి ఇందులో ఉండే ఈ వింతలు విశేషాలు ఏమిటి? ఇది ఒక మిస్టరీగా ఉంది. ఈ దేశం యొక్క పర్ఫార్మెన్స్ అనేది మాకు మిస్టరీగా ఉందని చెప్పి వెస్టర్న్ మీడియా ఇవాళ కథనాలు రాస్తున్నారంటే, మరి ఈ ఫెనోమెన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీకేమనిపిస్తుంది? ఇక్కడ పెద్ద లెవెల్లో హింస అనేది లేదు కదా, ఎందుకు లేదు? ఎందుకు తక్కిన దేశాలతో మనము కంపేర్ చేసుకున్నప్పుడు శాంతియుతంగానే బతుకుతున్నాము? దీనికి కారణం ఏమిటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.